ఈశ్వర నామంలో శుభాలు వందనాలండి. ఇబ్రాహీం పత్రిక 9వ అధ్యాయము 14 నుంచి 26 వరకు. నిర్జీవకలు ఇడిసి యేసు రక్తమందు నిర్జీవకలు ఇడిసి జీవంగల దేవుని సేవించండి. నీ మనస్సాక్షికి ఎంత ఎక్కువగా శుద్ధి కలుగును. ఈ హేతువు చేత మొదటి నిబంధన రాసిన వల్ల అవిధేయత అయిపోయారు. ఆయన మరణం పొందే వరకు కూడా ఈ నిత్యమైన శ్వాసమందు వాగ్దానం పిలబడ్డ వారికి ఈ మధ్యవర్తి వ్యక్తికి కొత్త నిబంధనకి మధ్యవర్తి వ్యక్తిగా ఆయన ఉన్నారు. మొదటి శ్వాస రాసిన వాడు జీవిస్తూ ఉండగా అది అవశ్యము. మొదటి శ్వాస రాసిన వాడు జీవితంలో అవశ్యము. ఆయన జీవిస్తూ ఉండగా ఎప్పుడైనా చెల్లినా మరణిస్తానే కానీ అది చెల్లదు. మొదట నిబంధన కూడా రక్తం లేకుండా ప్రవేశించును. మోసే ధర్మచక్రం ప్రకారం ప్రజలకు మీద బోధించను. నేలతోనూ గొరిబొచ్చితోనూ ఇసుగుతోనూ కోళ్ళు ఒక రక్తము మేకలు ఒక రక్తం తీసుకుని ఇదే దేవుడు నిర్మించిన నిబంధన రక్తం అని చెప్పి వాళ్ళ మీద గంధం మీదను వాళ్ళందరి మీద రక్తపోసం పోషించను. అవిధేయత ఉండగానే గుడారుల మీద శావ పాతన్నిటి మీద రక్త పోషించను. రక్తం ధర్మచక్రం ప్రకారం రక్తం లేకుండా పాప క్షమాపణ లేదని సామాన్యంగా చెప్పవచ్చును. పరలోక బలుల అంతా శుద్ధి చేయబడి కన్నా పరలోక సంబంధించిన బలులు ఎక్కువగా శుద్ధి చేయబడి ఉన్నది. హస్తపుస్తాల్లో నివసించిన పరిశుద్ధ స్థలాల్లో కన్నా దేవుడు అందరాన్ని కనపడి దేవుడి సమూహం ఉంది నివసించును. ప్రధాన యాజకుడు తనకని రక్తం తీసుకొని